హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి, నా పేరు కమలాకర్, మాది మంచిర్యాల, తెలంగాణ. సో ఫ్రెండ్స్, మనం ఏ టు జెడ్ ఈ సర్వీస్ అయిన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో నెట్వర్క్లో ఎవరెవరైతే లాస్ అయ్యారో, ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో, నెట్వర్క్ అంటే కష్టం అని చెప్పేసి ఆలోచిస్తున్నారో వాళ్ళంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ యొక్క కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుకెళ్దాం. మిగతాది మనకు వాంటెడ్ ఏ టు జెడ్ ఈ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే మన యొక్క కంపెనీ వచ్చేసి యూట్యూబ్ ఛానల్కి లింక్ అని చెప్పేసి ఉంటుంది. సో దీంట్లో మనకు ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక ప్రమోటర్గా లేదా ఒక ఏజెంట్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మనం ఎవ్రీడే కూడా దీనికి సంబంధించిన జూమ్ మీటింగ్ తెలుగులో ఉంటుంది. ఎవ్రీడే మనకు 7 PM to 8 PM వరకు మనకు జూమ్ మీటింగ్ ఉంటుంది, అది కూడా తెలుగులో. సో ఎవరికన్నా ప్లాన్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్ లేదంటే ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు హ్యాపీగా మీరు జూమ్లోకి వచ్చేసి మీ యొక్క డౌట్స్ అన్నిటి కూడా అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం గమనించుకుంటే, సో ఏ టు జెడ్ ఈ సర్వీసెస్ అనే యూట్యూబ్ ఛానల్. సో ఈ యొక్క ఛానల్లో మనం ఇస్తున్న సర్వీసెస్ ఏంటి, దాని యొక్క ఛార్జెస్ ఏంటి అనేది గమనిస్తే 750 రూపాయలు అనేది ఫస్ట్ ప్యాకేజ్ ఉంటుంది. సో 50 రూపాయలు అనేది పిన్, అంటే టోటల్ అమౌంట్ వచ్చేసి 800 రూపాయలు. సో ఈ యొక్క 800 రూపాయలు మీరు పే చేస్తే మీకు ఒక 1 షార్ట్ వీడియోను మా యొక్క ఛానల్లో ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. అది బిజినెస్ సంబంధించింది కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, ఎలాంటిదైనా సరే సో మా యొక్క ఛానల్లో ప్రమోట్ చేస్తాము. కాకపోతే ఆ వీడియో ఛానల్లో ప్రమోట్ చేసే లెవెల్లో ఉంటే మాత్రమే సో ప్రమోట్ చేయడానికి మేము రెడీ. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి 1500 రూపాయలు ఉంటుంది. సో పిన్ వాల్యూ వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. టోటల్గా 1600 రూపాయలు. సో ఈ 1600 రూపాయలు పే చేసినందుకు మీకు ఒక షార్ట్ వీడియో ఉంటుంది. అదేవిధంగా ఒక 10 minutes లెంత్ గల వీడియో, మొత్తం 2 వీడియోలు మనం మన ఛానల్ నుంచి ప్రమోట్ చేస్తాము. అదేవిధంగా మూడో ప్యాకేజ్ కింద చూసుకుంటే 3000 రూపాయలు ఉంటుంది. 200 రూపాయలు మనకు పిన్ వాల్యూ ఉంటుంది. అదేవిధంగా మొత్తం చూసుకుంటే 3200. ఇందులో 2 షార్ట్ వీడియోలు, 2 లాంగ్ వీడియోలు, అంటే 10 minutes ఆ పైన ఉండే వీడియోలు మనం ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది, మా ఛానల్లో ప్లే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దానికోసం చేస్తున్న ఛార్జ్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇక ముందుకెళ్దాం మనం. సో దీంట్లో అయితే ప్రమోటర్స్గా తీసుకుంటున్నాం, ఏజెంట్గా తీసుకుంటున్నాం కనుక వీళ్ళ ద్వారా అంటే మీకు కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది మన ఛానల్ని ఉపయోగించుకుంటే. ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ ప్యాకేజ్లో రావడం జరిగింది, మీరు కరెక్ట్గా ఒక 10 levels వర్క్ చేసుకోగలిగితే 44 లక్షలు ఒక సంవత్సరంలో తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు ప్లాన్గా మేము చెప్పినట్టుగా వర్క్ చేస్తే మాత్రమే. సో వర్క్ చేయని వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ రాదు. సో వర్క్ చేస్తే మాత్రమే ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా మనకు సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి 88 లక్షల వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ ప్యాకేజ్లో జాయిన్ అయిన వ్యక్తికి 1,75,00,000 లక్షల వరకు తీసుకునే అవకాశం మనకు ఉంది. సో ఫ్రెండ్స్, ఇక ముందుకెళ్దాం మనం. అయితే ఇక్కడ సిల్వర్ ప్లాన్ తీసుకుంటే, అంటే మనము 750 ప్లస్ 50 రూపాయల పిన్ సంబంధించిన ప్యాకేజ్ తీసుకుంటే ఇన్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. రిజిస్ట్రేషన్ పిన్ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. అడ్వర్టైజింగ్ ఛార్జ్ వచ్చేసి 750 రూపాయలు ఉంటుంది, మొత్తం 800 రూపాయలు. ప్లస్ అదేవిధంగా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, అంటే మీకు ఈ యొక్క ప్లాన్ గురించి మన ఛానల్ యొక్క ప్లాన్ గురించి మీకు ఎవరైతే చెప్పారో సో అతనికి మీరు 250 రూపాయలు డైరెక్ట్గా ఫోన్పే చేయాల్సి ఉంటుంది, ఫోన్పే లేదా గూగుల్ పే. అదేవిధంగా సెకండ్ మీ అప్లైనర్కి 100 రూపాయలు. అదేవిధంగా 3వ లెవెల్ నుంచి వెళ్ళి 10వ లెవెల్ వరకు, అంటే 8 మెంబర్స్కి ఒక్కొక్కరికి 50 రూపాయలు చొప్పున మొత్తం 400 రూపాయలు పంపించాల్సి ఉంటుంది. టోటల్ చూసుకుంటే మాత్రం మీకు 750 రూపాయలు. కంపెనీకి వెళ్ళే అమౌంట్ ఎంత అంటే ఓన్లీ 50 రూపాయలు మాత్రం. ఆ యొక్క పిన్ అనేది తీసుకుంటేనే మీకు ఎవరెవరికి అమౌంట్ పంపించాలి ఏంటని చెప్పేసి మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఒకసారి దీంట్లో ఇన్కమ్ చూద్దాం మనం. అంటే ఈ సిల్వర్ ప్లాన్లో ఇన్కమ్ ఏ విధంగా తీసుకోవచ్చు, ఇంతకుముందు ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, మీరు జాయిన్ అయ్యారు, సో మీలాంటి పర్సన్ 2 ఉన్నారు, ఒక ముగ్గురిని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇలా చూద్దాం మనం. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, 50 రూపాయలు పిన్ అమౌంట్ పెట్టారు, జాయినింగ్ అమౌంట్ అంటే మీరు మిగతా వాళ్ళకి ఎవరికైతే అమౌంట్ పే చేయాలో వాళ్ళకి పే చేశారు. సో దాని తర్వాత మీ యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుంది ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఒక ముగ్గురు దగ్గరికి వెళ్ళి మీరు మన ఛానల్కి సంబంధించిన యాడ్స్కి సంబంధించిన విషయం చెప్పి వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళ ద్వారా అమౌంట్ కింద మనము తీసుకోగలిగితే సో వాటి నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుందని నేను ఇక్కడ చెప్తున్నాను. డైరెక్ట్గా మీరు ఒక ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేశారు, ఒక నుంచి 250 రూపాయలు వస్తుంది. అదేవిధంగా ముగ్గురు నుంచి 750 రూపాయలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక డైరెక్ట్ మెంబర్స్ ద్వారా మీరు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో, మీ అడ్వర్టైజింగ్ ఛార్జ్ కోసం మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో సో ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఫస్ట్ ముగ్గురులోనే క్లియర్ అయిపోతుంది. తర్వాత మొత్తం కూడా మీ యొక్క బెనిఫిటే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు సెకండ్ లెవెల్లో చూసుకుంటే సో 9 మంది ఉంటారు. అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన ఒక్కొక్కరు ముగ్గురిని చేయగలిగితే
అప్పుడు 9 మంది అవుతారు. 9 మంది దగ్గర నుంచి మీకు ₹100 రావడం జరుగుతుంది. అంటే ₹900 వస్తుంది. అదేవిధంగా మీరు థర్డ్ లెవెల్‌లో ఉన్నారనుకుందాం. అప్పుడు థర్డ్ లెవెల్‌లో ఉన్నప్పుడు మీ యొక్క టీమ్ వచ్చేసి 27 మంది టీమ్ ఉంటుంది. అంటే 9 మంది ఒక్కొక్కరు ముగ్గురు చేస్తారు కనుక 27 మంది టీమ్ అవుతుంది. అప్పుడు మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి ₹50 ఒకరి నుంచి కనుక 27 మంది నుంచి మీకు ₹1,350 రావడం జరుగుతుంది. అదేవిధంగా నాలుగో లెవెల్ వచ్చేసి 81 టీం ఉంటుంది. ఒక్కరి నుంచి ₹50 వస్తుంది కనుక మీకు ₹4,050 రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫిఫ్త్ లెవెల్ వచ్చేసి మీకు ₹50 చొప్పున అంటే 12,150 రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మీరు పీడిఎఫ్లో ఉన్నట్టుగా మీరు పీడిఎఫ్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మీకు సిక్స్త్ లెవెల్ వచ్చేసి 729 ఉంటుంది. అప్పుడు ₹36,450 రావడం జరుగుతుంది. ఏడో లెవెల్ వచ్చేసి 2,187 టీం అవుతుంది. అప్పుడు ₹1,09,350 రావడం జరుగుతుంది. ఎనిమిదో లెవెల్ వచ్చేసి 6,561 టీం అవుతుంది. అప్పుడు ₹3,28,050 రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు గమనించుకుంటే తొమ్మిదో లెవెల్ వచ్చేసి మీకు 19,683 టీం అవుతుంది. అప్పుడు మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి ₹9,84,150 రావడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా మీరు 10వ లెవెల్లో ఉన్నప్పుడు అప్పుడు 59,049 టీం అవుతుంది. టోటల్గా మీరు చూసుకుంటే అప్పుడు టోటల్ ఇన్కమ్ వచ్చేసి ₹52,450. అంటే టోటల్గా 44,29,650 అనేది మీకు ఫస్ట్ ప్యాకేజ్లోనే రావడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం గోల్డ్ ప్యాకేజ్ అనేది చూద్దాం. గోల్డ్ ప్యాకేజ్ అంటే ఏంటిది? రిజిస్ట్రేషన్ పిన్ ₹100, అడ్వర్టైజింగ్ ఛార్జ్ వచ్చేసి ₹1,500. టోటల్ చూసుకుంటే ₹1,600. దీంట్లో డైరెక్ట్ పర్సన్కి అంటే మీరు ఈ ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఈ యొక్క విషయం చెప్పిన వ్యక్తికి మీరు ₹500 పంపిస్తారు. అతని పైన వ్యక్తికి 200, ఆ తర్వాత వ్యక్తికి ₹100. అంటే మూడో లెవెల్లో ₹100. 3 నుంచి 10 వరకు ఒక్కొక్కరికి ₹100 మీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఇంతకుముందు చెప్పాను కదా 3, 9, 27 ఈ సిస్టమ్ ప్రకారం కింద మనం వెళ్తే ₹88,59,300 అనేది మనకు రావడం జరుగుతుంది. సో చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్స్. వన్ టైం మనం ₹600 పెడితే 88 లక్షలు తీసుకునే అవకాశం మనకు ఇక్కడ కల్పిస్తున్నారు. అదేవిధంగా డైమండ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ పిన్ వచ్చేసి ₹200, అడ్వర్టైజింగ్ ఛార్జ్ వచ్చేసి ₹3,000. టోటల్ చూసుకుంటే ₹3,200. దీంట్లో మీరు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తికి ₹1,000 ఇస్తారు. సెకండ్ పర్సన్కి ₹400 ఇస్తారు. థర్డ్ నుంచి 10th వరకు ఒక్కొక్కరికి మీరు ₹200 ఇస్తారు కనుక టోటల్గా ₹3,000 ఇవ్వడం జరుగుతుంది. ₹200 వచ్చేసి కంపెనీకి పిన్ తీసుకుంటారు కనుక కంపెనీ దగ్గర నుంచి మొత్తం ₹3,200 అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గమనించుకుంటే ఇందులో టోటల్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే అంటే ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్గా ముగ్గురు, ఆ విధంగా ముగ్గురు 9 ఈ సిస్టమ్ ప్రకారంగా వెళ్తే 10th లెవెల్ వచ్చే వరకు మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి ₹1,77,12,300 రావడం జరుగుతుంది. సో నేనేమంటున్నా అంటే ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ ఇది. అదేవిధంగా గిఫ్ట్ అండ్ బోనస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుంది గిఫ్ట్ అండ్ బోనస్. లైఫ్ సెటిల్మెంట్ ప్లాన్ అంటే ఇది లైఫ్ సెటిల్మెంట్ ప్లాన్ కనుక మనసు పెట్టి పని చేస్తే సో సక్సెస్ అవ్వని వాళ్ళంటే ఎవరు లేరు. సో ఓకే ఫ్రెండ్స్, మరి దీని గురించి మనం ఆలోచిద్దాం. సో గిఫ్ట్ అండ్ బోనస్లో నేను 4th లెవెల్ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ లెవెల్లో 3, సెకండ్ లెవెల్లో 9 మంది, థర్డ్ లెవెల్లో 27 మెంబర్స్, 4th లెవెల్లో 81 మెంబర్స్. ఎప్పుడైతే 81 మెంబర్స్ టీమ్ అవుతుందో కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు హోమ్ స్టూడియో అని చెప్పేసి ఒకటి పెడతాను. సో దాని సిస్టమ్ గురించి మంచిగా క్లియర్గా వివరిస్తాను. తర్వాత మీరు జూమ్కి రండి, లేదంటే ఇదే వీడియోలు మీరు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కంటిన్యూ అవుతే ప్రతిదీ కూడా మేము వివరంగా నేను యూట్యూబ్లో పెడతాను కనుక సో నో ప్రాబ్లం, టెన్షన్ లేదు. అదేవిధంగా ఎవ్రీ మంత్ 2,000 ఇవ్వడం జరుగుతుంది. మీకు హోమ్ స్టూడియో పేరుతోటి ఎవ్రీ మంత్ ₹2,000 అనేది మీ అకౌంట్కి రావడం జరుగుతుంది. అదే లెవెల్ 5th లెవెల్ వచ్చేసి 243 టీం అవుతుంది. ఎప్పుడైతే 5th లెవెల్ కంప్లీట్ అవుతుందో ఎవ్రీ మంత్ ₹5,000 నేను రెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ రెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా మీరున్న ప్లేస్లోనే ఒక మంచి ఆఫీస్ పెట్టుకొని హ్యాపీగా మీరు అక్కడ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంటే మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మిమ్మల్ని అందరూ కూడా ఫాలో అవుతుంటారు. మనది యూట్యూబ్ ఛానల్ కనుక మన ఛానల్ కూడా మంచి గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా గిఫ్ట్ అండ్ బోనస్లో మనకు 6th లెవెల్లో 729 టీం అవుతుంది. అప్పుడు DSLR కెమెరా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 20,000 వర్త్ గల కెమెరా ఇస్తాను. మీకు ఆఫీస్ ఉంది, ఆఫీస్లో నేను మంచిగా టేబుల్ చైర్ చేసుకొని హ్యాపీగా మీరు మెయింటైన్ చేస్తూ ఒక కెమెరాను కూడా మెయింటైన్ చేసుకోగలిగితే ఒక మంచి ఇమేజ్ మీకు ఒక మంచి గుర్తింపు అనేది అక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా 7th లెవెల్లో వచ్చినప్పుడు 187 టీం అవుతుంది. అప్పుడు
ఒక 50,000 వర్త్ గల యూట్యూబ్‌కి సంబంధించిన మెటీరియల్ ఇస్తామండి. అంటే మీకు లైటింగ్ కావచ్చు, సో ఇప్పుడు కెమెరా ఎలాగో ఉంది, సో దాంతోపాటు టేబుల్ చైర్ కావచ్చు, లేకపోతే మీకు మైక్ కావచ్చు, ఇలాంటి యొక్క 50,000 వర్త్ గల మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు 8th లెవెల్ కింద చూసుకుంటే 6,561 టీం అవుతుంది. అప్పుడు 15,000 వర్త్ గల ఆఫీస్ రెంట్ ఉండే ఒక మంచి పెద్ద ఆఫీస్ మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 9th లెవెల్ వచ్చినప్పుడు మీకు ప్రతి నెల 10,000 రూపాయలు అలా 50 నెలలు ఇస్తాము. అంటే కార్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కార్ గిన తీసుకుంటే హ్యాపీగా మేము ఈఎంఐ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు 10th లెవెల్కి వచ్చినప్పుడు చూసుకుంటే 10th లెవెల్లో 59,049 టీం అవుతుంది. ఆఫీస్, స్టూడియో అండ్ ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పేసి ఎవ్రీ మంత్ ఒక 1,00,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా మనకు ఒక మంచి పెద్ద స్టూడియో ఉంటుంది. హ్యాపీగా మనకు అందులో చాలా మంచి వర్క్ నడుస్తూ ఉంటుంది రెగ్యులర్గా. మీరు 10th లెవెల్ వచ్చిన టైంకి మీ ఇన్కమ్ వచ్చేసి 1,77,00,000 ఇన్కమ్ కూడా ఉంటుంది. సూపర్ ఇన్కమ్. సో ఇదంతా బాగుంది. మరి టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి, చాలామందికి యొక్క డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. సో టీం బాగుంది, ఇన్కమ్ బాగుంది, అంతా బాగుంది, కానీ టీం బిల్డ్ చేయడం ఎలా, అది మా వల్ల అవుతుందా, సో సాధ్యమేనా, ఇది చెప్పినంత ఈజీనా, సో ఇలాంటి డౌట్స్ మీ మైండ్లో ఉండొచ్చు. నేను కాదని అయితే అనట్లేదు. కాకపోతే మనం తలుచుకుంటే కానిదంటూ ఏమి లేదు. ఈరోజు ప్రపంచంలో మనిషి చేయని పని అంటూ ఏది లేదు. సో దాంట్లో ఇది ఏం పెద్ద విషయం కాదు. సో ఇంకోటి, నెట్వర్క్లో ఉన్న వాళ్ళకైతే ఈ 100,000 టీం అనేది అసలు జుజుబి లాంటిది, చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో టెన్షన్ అవసరం లేదు. దానికి మా యొక్క సపోర్ట్ అనేది ఉంటుంది 100%. సో మీకు మీ సీనియర్స్ కానీ, మేము కానీ, ఆఫీస్ కానీ, కంపెనీ కానీ సపోర్ట్ ఉంటుంది. సో ఆ సపోర్ట్ని తీసుకొని మీ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయలేరు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మేము సపోర్ట్గా నిలబడతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీం ఎలా బిల్డ్ చేసుకుందాం అన్నది చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే ఈ యొక్క వర్క్లో మీరు ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేయడానికి, సో మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది. ఒక వ్యక్తి అంటాడు, సార్ నాకేం పెద్ద టైం పట్టదు సార్, నాకు 1 డే సరిపోద్ది అంటారు. ఇంకో వ్యక్తి అంటారు 1 వీక్ అంటారు. నేనేమంటున్నా అంటే 1 మంత్ టైం పట్టనివ్వండి. 1 మంత్ టైం పట్టలో ఫస్ట్ 1 మంత్ ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేశారు అనుకుందాం. సో ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గుర్తుపెట్టుకోండి, నేనేమి తొందర పెట్టట్లేదు, మీరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. కంపెనీ లైఫ్ టైం ఉంటుంది. కంపెనీ లైఫ్ టైం ఉన్నప్పుడు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే మన టీం వేరే వాళ్ళు చేసుకోపోతారు. ఈ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో కాకపోతే నేను అనేది టెన్షన్ పడద్దని చెప్తున్నాను. నెగ్లెక్ట్ చేయడం వేరు, టెన్షన్ పడడం వేరు. సో ఇది అవుతుందా మా వల్ల కాదా అని చెప్పి టెన్షన్ పడకండి. సో ఎప్పటికైనా చేసుకుంటాంలే, నాకు తొందర ఏముండదని చెప్పేసి అనేది నెగ్లెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అలా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం సో ఫ్రెండ్స్ మిమ్మల్ని పక్కన నెట్టేసి, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సో నేనేమనేది అంటే, మీరు ముగ్గురు ఇంట్రడ్యూస్ చేయడానికి మీకు 1 మంత్ టైం పట్టింది అనుకుంటే, సో మీరు ఇంట్రడ్యూస్ చేసిన ముగ్గురు, వాళ్ళు కూడా ముగ్గురు ఇంట్రడ్యూస్ చేయడానికి సేమ్ అలానే 9 మంది అవ్వడానికి మనకు 2వ నెల అనుకుందాం. మరి 3వ నెలలో ఈ 9 మంది ఒక్కొక్కరు ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే 27 మంది టీం అవుతుంది. ఈ 27 మంది ఒక్కొక్కరు ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేస్తే 81 టీం అవుతుంది. ఈ సిస్టమ్ ప్రకారంగా మొత్తం మనకు 10 లెవెల్స్ ఉన్నాయండి. మరి ఈ 10 లెవెల్స్ కంప్లీట్ చేయడానికి 10 మంత్స్ టైం పట్టింది అనుకుందాం. మరి 10 మంత్స్లో మనం ఎంత సంపాదించుకోవచ్చు? 1,70,00,000 ఇన్కమ్ ఉంది ఒకటి మన కళ్ళ ముందట. ఒకవేళ మనం థర్డ్ ప్యాకేజ్ తీసుకుంటే, లేదు నేను చిన్న ప్యాకేజ్ తీసుకున్నా 44 లక్షలు తీసుకోవచ్చు, లేదు నేను మిడిల్ ప్యాకేజ్ తీసుకున్నా ఓకే 88 లక్షలు తీసుకోవచ్చు. ఇంతటి అవకాశం చేతుల్లో ఉంది. పోనీ మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో చాలా సింపుల్, 3,200 కంటే ఎక్కువ పెట్టే అవకాశమే ఇక్కడ లేదు. కాకపోతే ఒకటి మాత్రం మీరు గుర్తించాలి, ఫస్ట్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు అంటే 750 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు 1,500 కానీ 3,200 ప్యాకేజ్ వాళ్ళని కానీ జాయిన్ చేయడానికి అవకాశం లేదు. కానీ అదే 3,200 తొడిగిన ప్యాకేజ్ తీసుకుంటే మిగతా 2 వాటిని జాయిన్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. నేను అనేది ఏంటంటే, లీడర్గా ఉండి మేము చేయగలుగుతాం టీం అనుకున్న వాళ్ళు ఏమాత్రం ఆలోచించకండి, థర్డ్ ప్యాకేజ్ అంటే డైమండ్ ప్యాకేజ్లోకి రండి, హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మన కంపెనీ మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుందండి. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, మరి ఈ యూట్యూబ్ ఏంది, నెట్వర్క్ ఏంది, కన్ఫ్యూజన్ ఏంది అని చెప్పేసి అనుకోవచ్చు. నేను ఏం లేదండి, కన్ఫ్యూజన్ కాదు, ఫుల్ క్లారిటీతో ఉన్నాను కనుక యూట్యూబ్ అనేదాన్ని నేను లింక్ చేయడం జరిగింది. సో యూట్యూబ్ అనేదాన్ని లింక్ చేయడానికి గల మెయిన్ కారణం ఒకటే అండి, యూట్యూబ్లో నేను యాడ్స్ ఇవ్వడానికి నేను ఛార్జ్ చేస్తున్నా. ఈ ఛార్జ్ చేయడానికి నేను ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా నాకు తెలిసి నేను ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈరోజు యూట్యూబ్ అనేది చేతిలో, మొబైల్లో ఎవరి చేతులు ఉంటే వాళ్ళు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా యాడ్స్ చేసినందుకు డబ్బులు తీసుకుంటున్నా, అది ఎక్కడ కూడా ఇల్లీగల్ కానీ ఏమి కాదు.
సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫ్యూచర్లో నేను ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ పిన్ అమౌంట్ ఒకటి మాత్రమే కంపెనీకి వెళ్తుందండి, మిగతా అంతా ఒకరి నుంచి ఒకరికి డబ్బులు వెళ్తుంది. అంటే కంపెనీ దగ్గరికి పూర్తి డబ్బు రావట్లేదు. ఎప్పుడైతే కంపెనీ దగ్గర హోల్డ్లో లేదు డబ్బులు అనుకుంటే అప్పుడు ఆ కంపెనీ కూడా పనిచేస్తేనే డబ్బులు వస్తాయి కనుక నేనైనా రేపు పని చేయాలని కోరుకుంటాను తప్ప పక్క తప్పుకోవాలని కోరుకోను. ఎందుకంటే కంపెనీ దగ్గరికి ఫుల్ అమౌంట్ వెళ్ళిపోయింది, రీపేమెంట్ చేసేటప్పుడు అవుట్ గోయింగ్ ఎక్కువ ఉండి ఇన్కమింగ్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఎండి అనే వ్యక్తి కూడా రేపు రోజు ఆలోచన రావచ్చు, ఓకే నా చేతిలో ఉన్న డబ్బంతా బయటికి వెళ్ళిపోతుంది, సో ఇలాంటి టైంలో కంపెనీ క్లోజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి. కానీ నా దగ్గరికి డబ్బులు రావట్లేదండి, మీరు మీ యొక్క టీం మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఒకటి. రెండోది ఏంటి, యూట్యూబ్ అనేది డెవలప్ అయిన తర్వాత నేను ఆఫీసెస్ అని పెడుతున్నా, ఆఫీస్ రెంట్ ఇస్తున్నా. ఒక హై లెవెల్లో ఒకవేళ 1,00,000 రూపాయలతో ఒక ఆఫీస్ పెడితే మన ఏరియాలో, మన మండలాల్లో, మన డిస్టిక్లలో ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒక 20,000, 30,000, 20,000 తోటి మంచి ఒక ఆఫీస్ విత్ ఫర్నిచర్ ప్లస్ దాంతోపాటు ఒక మంచి స్టూడియో, ఒక కెమెరా, సో అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ బయట నుంచి మనం తీసుకుంటున్నాం అనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఇప్పుడు మంచిర్యాలలో మనకు కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సిఎంఆర్ షాపింగ్ మాల్, వెంకటేశ్వర షాపింగ్ మాల్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. లేదా కొత్త కొత్త హోటల్స్, లాడ్జీలు ఎన్నో మనకు కొత్తవి రావడం జరుగుతుంది. వీటిని అడ్వర్టైజ్మెంట్ చేయడానికి మనం కొంత ఛార్జ్ చేద్దాం. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో ఒక మంచి ఆఫీస్ పెట్టినప్పుడు వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఏంటిది యాడ్స్ ఇస్తామని చెప్పేసి అనడం జరుగుతుంది. సో లేదు మనం ఆల్రెడీ ఆఫీస్ పెట్టాం కనుక ఒక వ్యక్తికి సాలరీ ఇచ్చేసి ఈ యొక్క షాపింగ్ మాల్ దగ్గరికి మనం పంపిస్తాం. ఎందుకంటే ఆఫీస్ మనం ఆల్రెడీ పెట్టాం కదా, సో ఆయనకు 5,000, 10,000, 20,000 ఎంతో కొంత మనకు తోచిన అమౌంట్ మనం ఇచ్చేసి, సో ఒక సాలరీగా పెట్టుకొని పార్ట్ టైం అయితే పార్ట్ టైం, ఫుల్ టైం అయితే ఫుల్ టైంగా తీసుకొని వాళ్ళ దగ్గరికి మనం యాడ్స్ కోసం పంపించామనుకుందాం. అక్కడ మనకు ఒక 10,000 వచ్చినాయి అనుకుందాం యాడ్ కోసం. ఇక్కడ ఎవరైతే ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారో ఆఫీస్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తికి 5,000 రూపాయలు వెళ్తుంది, 50% అమౌంట్ వెళ్తుంది. సో నెక్స్ట్ వ్యక్తి ఎవరు, కంపెనీగా. ఎందుకంటే మెయిన్ పర్సన్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ కంపెనీకి మిగతా 5,000 రూపాయలు ఇస్తారు. అంటే 10,000లో 50% డైరెక్ట్ ఉన్న వ్యక్తికి, మిగతా 50% కంపెనీ దగ్గరికి వస్తుంది. ఈ 50%లో మళ్ళీ 25% కంపెనీకి, 25% టీమ్ మెంబర్స్కి. అంటే 2,500 అనేది కంపెనీ తీసుకొని మిగతా 2,500 అనేది టీమ్ మెంబర్స్కి డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చాలా మంచి బ్రాండ్ మైండెడ్ తోటి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. లైఫ్ టైం ఉండాలి, నాకు, నా పిల్లలకు, వాళ్ళ పిల్లలు ఉపయోగపడాలి, అదేవిధంగా మీకు, మీ పిల్లలకు, మీ పిల్లలకు కూడా ఉపయోగపడాలి లెవెల్లో నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ అసలే అవసరం లేదు. వన్ టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మీరు గమనిస్తే ఇప్పటికీ చాలామంది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాల నుంచి నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు సంపాదించారు ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాను, కొత్త ఆలోచనతో రావడం జరిగింది, స్వాగతించండి. ఒకవేళ మీ ఇది వర్కౌట్ అయితే సో ఏ లెవెల్లో ఉంటుంది చూడండి. 10 లెవెల్లో కంప్లీట్ చేయడానికి 10 నెలలు అనుకుంటే, సో గమనించండి ఫ్రెండ్స్, 1,75,00,000 తీసుకోవచ్చు. మీరు అంత పెద్ద అమౌంట్ తీసుకోవడానికి మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే 3,200. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది అడ్వర్టైజ్మెంట్ ఛార్జ్ మాత్రమే. మీరు ఎప్పుడు యాడ్స్ ఇచ్చినా కూడా మన ఛానల్లో ప్లే చేయడానికి మేము రెడీ ఉన్నాము. సో ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆలోచించకండి, అనుమానించకండి, డౌట్ పడకండి. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు హ్యాపీగా డైలీ జరిగే జూమ్ మీటింగ్ రండి. జూమ్ మీటింగ్లో ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా డిస్కషన్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికి ఆల్ ద బెస్ట్. ఓకే రైట్.